రావాలమ్మా రావాలి, తాజా తాజా కూరగాయలు దేశవాళీ హోల్సేల్ రేట్కే. ఈ ముచ్చు మొహం వస్తుందేంటి, రేట్లు అడుగుతుంది, పక్క షాప్ పోయి కొంటది ఇది. మీ షాప్ లో తాజాగా ఏమేమి కూరగాయలు ఉన్నాయి? అన్ని తాజాగానే ఉన్నాయమ్మా, ఒక్క నువ్వు తప్ప. ఏం మాట్లాడుతున్నావే రోకల బండ మొహం దానా? అంటే ఎండలో తిరిగొచ్చారు కదమ్మా, మొహం వాడిపోయింది కదా, అందుకే అలా అన్నా. మాట ఎట్లిస్తాను, కవర్లో పోషిస్తాను. చమత్కారాలు బాగున్నాయి నీ దగ్గర. బేరం కావాలనుకుంటానా వద్దనుకుంటానా? చేసావులే బోడి బేరం, రేట్లు అడుగుడు, పక్క షాప్ పోయి కొనుడు, నీ గురించి నాకు తెలియదా? సర్లే, నీ దగ్గరనే తీసుకుంటా కానీ రేట్ ఎంతో చెప్పు. కిలోకి 40 రూపాయలు. 40 అంటే చాలా ఎక్కువ, 10 రూపాయలకి 2 కిలోలు తీసుకుంటా. నువ్వు 22 కిలోలు తీసుకున్నా 10 రూపాయలకి రాదు, లాస్ట్కు 30 రూపాయలకి వస్తాయమ్మా. ఏం కాదు, అదే వస్తుంది. సరే రమ్మని చెప్పు, వత్త తీసుకోబో. వంకాయలు ఎట్లా ఇస్తున్నావమ్మా? కిలో 30 రూపాయలమ్మా. 30 కాదు కానీ 20 తీసుకో. మొన్న తీసుకుపోయిన దాంట్లో పురుగులు వచ్చినాయి, ఒక 3 వంకాయలు ఎక్కువయ్యమ్మా. అదేంటమ్మా, మేము కొనుకొచ్చేటప్పుడు పురుగులు ఉన్నాయో మాకెట్లా తెలుస్తాయి? మీరు కొనుకొచ్చేటప్పుడు కనబడపోవచ్చు, మేము కోసేటప్పుడు కనబడతాయమ్మా. పర్లేదు అయ్యి. అట్నే బీరకాయలు కాకరకాయలు కూడా ఇచ్చి బిల్లు ఎంత ఉందో చెప్పమ్మా. బిల్లు 130 రూపాయలు అవుతుందమ్మా. సరే 100 రూపాయలు తీసుకో. నేను చెప్పిన ప్రతి కూరగాయకు సగం కోసిళ్ళు, మళ్ళీ ఇప్పుడు మొత్తంలో కూడా కోస్తారా అమ్మా? ఇంటి తీసుకెళ్ళడం కత్తితో కొత్తామని ఇక్కడ కోయకుండా ఉంటామా అమ్మా? ఈ ఆడాళ్లకు బేరం చేయకుండా తీసుకుంటే రాత్రి సక్క నిద్ర కూడా పట్టదనుకుంటా, అందుకేగా మనం కూడా బేరం చేసి తీసుకొచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.